తీసుకొని ఆనాడు 100 ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా పూర్తి చేయలేదు వీళ్ళు. దాన్ని కూడా వ్యాపారంగా మార్చుకుని కొన్ని 250 కోట్లు విలువైన ఆ భూమిని వాడుకో స్వాహా చేశారు. ఇది వీళ్ళు చేసిన అభివృద్ధి. ఎక్కడైనా ఒక్క రోడ్లో కూడా ఒక్క గొయ్యి కూడా మడితో పూడ్చారా అని నేను అడుగుతున్నాను. అభివృద్ధి లేదు, ప్రజల ప్రాణాలకు సెక్యూరిటీ లేదు, అలాగే సంరక్షణ లేదు, అంత పతనం. ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రానికి మన పసుపు జెండానే అండ దండ అని. రేపు పసుపు దండు కదిలితే మొత్తం అక్కడ తాడేపల్లిలో జగన్ గుండెలో దడ పుట్టింది. ఇవాళ రేపు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ల్యాండ్ యాక్ట్ ఏదో తీసుకురాబోతున్నాడు కొత్తగా. పైచ ముదిరిపోయింది. దాంతో ఏంటంటే పాస్బుక్ అతను బొమ్మలు వేసుకుని రిజిస్టర్ భూములు ఆ పట్టాలన్నీ తన దగ్గర పెట్టుకుని ఆ పుస్తకాలు రేపు ఒకవేళ మీరు సరిగ్గా దాన్ని పట్టించుకోకపోతే రేపు చూస్తే దానిపై కూడా అప్పులు ఉంటాయి, మీ పేరుతో అప్పులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మధ్య వ్యాపారం ఏదైతే ఉందో, ఏదైతే అన్ని లక్షల కోట్లు దోచుకుంటున్నాడో దాన్ని కూడా గిరివి పెట్టి ఇంకా అప్పుడు తీసుకొస్తాడు. చివరికి అతను కావాల్సింది ఈ రాష్ట్రంలో మన ఎవ్వరూ ఉండకూడదు. ఈ రాష్ట్రం మళ్ళీ జగన్ వచ్చంటే మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. మొత్తం మన భూమిలో మన ఆస్తులు అన్ని వదులుకుని పోవాల్సిందే. అలాగే యువకుల్ని ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి తను మాటిచ్చాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడని. ఏమైంది? ఈ గంజాయికి డ్రగ్గులకి అలవాటు చేసి మా జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ జగన్. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిపిఎస్ వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని ఇచ్చాడు. ఏమైందని అడుగుతున్నాను. అలాగే మన పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన మరి కాంట్రాక్టర్లందరికీ కూడా తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఇచ్చే పని లేదు, అంతా కూడా తన సంపాదనే, తన కోసం సంపాదించుకోవడమే. జగన్కి మీరు ఓటేస్తే అది దొంగ చేతికి తాళం ఇచ్చినా జగన్కి అధికారం ఇచ్చినా ఒకటే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గమనించాలి అందరూ, మహిళలు ముఖ్యంగా. ఇవాళ సూపర్ 6 మేనిఫెస్టోతో తెలుగుదేశం ముందుకు వచ్చింది. ఆనాడు ఇవాళ సూపర్ 6 మేనిఫెస్టోతో తెలుగుదేశం ముందుకు వచ్చింది. ఆనాడు 17,000 కోట్ల రూపాయల అప్పుతో మన రాష్ట్రం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో, ఆయన తెలివితేటలతో, ఆయనకున్న ఈ ఆర్థిక వనరులు సృష్టించే, అలాగే ఎలాగైతే ఈ ఇన్వెస్టర్స్ బయట